హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకొచ్చాము. వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక మట్టి ప్రమిదని తీసుకోవాలి. దాంట్లో మన దగ్గర అందులోనే కొద్దిగా కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 రూపీస్ కాఫీ పౌడర్ కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే మన దగ్గర కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా! ఈ కర్పూరం బిళ్ళలు కూడా ఇలా 2 నలిపి ఇలా వేసుకోవాలండి. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా వెలిగించుకోవాలన్నమాట. ఇలా మనం సాయంత్రం పూట కనుక దీపం వెలిగించి ఇలా ఇల్లంతా గనక చూపించినట్లయితే మనకి ఇంట్లో దోమలు అనేవి రాకుండా కూడా ఉంటాయండి. అంతేకాకుండా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా బయటికి పోతుందన్నమాట. అంతేకాకుండా ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుందండి. ఈ కాఫీ పౌడర్ ఇంకా మనము ఈ కర్పూరం కలిపి వెలిగించుకున్నాం కదండీ! ఇల్లంతా కూడా మంచి సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది. ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా పూర్తిగా బయటికి పోతుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం ఇలాంటి గ్రేటర్‌ని వాడుతూ ఉంటాం కదా! దీని మీద మనం క్యారెట్ తురుము చేసుకుంటాము. అంతేకాకుండా కొబ్బరి కూడా తురుముకుంటూ ఉంటాము. రకరకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం కదా! ఇది వాడగా వాడగా ఒక్కొక్కసారి ఈ బ్లేడ్స్ అనేవి మనకి పొదును తగ్గిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా మళ్ళీ మనం దీనికి పొదును పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఇలాగా సనికిలికి రాయి ఉంటుంది కదండీ! ఆ రాయిని ఇలా మనం రుద్దామనుకోండి, మనకి దీనికి ఉండేటటువంటి ఈ బ్లేడ్స్ అనేవి మళ్ళీ మనకి షార్ప్‌గా అవుతాయండి. ఇట్లా మనము ఈ గ్రేటర్‌ను మనం అన్ని వైపులా కూడా ఇలా తిప్పుతూ మనం గనక ఇలా షార్ప్ చేసామనుకోండి, మనం ఇలా రుద్దినట్లయితే మనకి ఈజీగా బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయండి. మళ్ళీ మనము ఏవి గ్రేట్ చేసుకున్నా కూడా ఈజీగా మనం వీటి మీద గ్రేట్ చేసుకోవచ్చు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక స్పూన్ కొబ్బరి నూనె ఇలా చేతిలోకి తీసుకోవాలండి. ఇలా అరచేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఇలాగా చూపుడు వేలుతో మనం ఇలా కొబ్బరి నూనె అంతా కూడా ఇలా రంగరించుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు గనక ఇలా రంగరించామనుకోండి, కొబ్బరి నూనె అనేది మనకి కొంచెం గోరువెచ్చగా అవుతుందండి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి రాత్రిపూట్ల త్వరగా నిద్ర పట్టక, కళ్ళు మంటగా ఉండి, కళ్ళు పొడిబారిపోయి, నిద్ర అనేది రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నాం కదండీ కొబ్బరి నూనె అనేది మనము ఇలా కంటి చుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఇలా గనక మర్దన చేసుకున్నామనుకోండి, ఇలా చూపుడు వేలుతో లేదంటే మునివేళ్ళతో ఇలా మొత్తం కంటి చుట్టూ మర్దన చేసుకుంటే మనకి నిద్ర అనేది చాలా ఈజీగా వస్తుందండి. అంతేకాకుండా కంటి చుట్టూ ఉన్నటువంటి మనకి నలుపుదనం అంతా కూడా క్రమక్రమంగా తగ్గుతుందండి. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎక్కువగా టెన్షన్‌గా ఉంటుంది కదా! ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ కూడా చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా పెద్దవాళ్ళకు కూడా రకరకాలైనటువంటి టెన్షన్‌లుంటాయి కదా! వాటి వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది కదా! అలాంటి వాటన్నిటికి కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి కొబ్బరి నూనె గనక ఇలా మర్దన చేశామనుకోండి, మనకి చాలా బాగా ఉపశమనం అనేది ఉంటుందండి. అంతేకాకుండా నిద్ర అనేది కూడా చాలా బాగా పడుతుంది. టెన్షన్ కూడా తగ్గుతుంది. కళ్ళు కూడా బ్రైట్‌గా ఉంటాయి. పొడిబారిపోవటం అలాంటిదేమీ ఉండదండి. కళ్ళు కూడా బ్రైట్‌గా ఉండటమే కాకుండా మనకి తలనొప్పి లాంటిది ఏదైనా ఉంటే కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇక్కడ నేను హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా కంటి చుట్టూ కూడా చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈ టిప్ అనేది చిన్న, పెద్ద అందరికీ తేడా లేకుండా అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఈ చలికాలంలో మనము మిరపకాయలు కొని తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకి అవి తడిగా ఉంటాయి కదండీ! లేదంటే ఈ చలిగాలికి ఎండకపోవడము, మెత్తగా అయిపోవటము జరుగుతూ ఉంటాయి కదా! ఇవి మనము తాలింపుల కోసం కానీ, లేదంటే మనము కారం మిల్లి పట్టించుకోవడానికి కానీ ఇలా కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు అవి మెత్తగా ఉన్నప్పుడు మిరపకాయలు గనక స్టోర్ చేసామనుకోండి, మనకి చాలా త్వరగా పాడైపోతాయి. అవి మనం కారం పట్టించడానికి మిల్లుకిచ్చినప్పుడు కూడా అవి నలగక చాలా ఇబ్బందవుతుంది కదా! అలా కాకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగా పాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మనకి కల్లుప్పు ఉంటుంది కదండీ! ఆ కల్లుప్పు ఒక స్పూన్ కల్లుప్పు వేసి దాంట్లో ఇలా మిరపకాయలు వేసి మనము సన్నని సెగ మీద గనక వేయించుకున్నామనుకోండి, మనకి మిరపకాయల్లో తేమ అనేది పోతుందండి. తర్వాత మిరపకాయలనేవి ఇలా వేగుతాయండి. మనకి ఈజీగా మిరపకాయలనేవి మనకి ఇలా తుంచితే ఇలాగా సగానికి కట్ అవుతాయన్నమాట. అప్పుడు బాగా ఏగినట్టండి. ఇదిగోండి ఇలా చేసి చూడాలి. ఇలా చేసినట్లయితే మనకి 2 ముక్కలుగా మిరపకాయ అనేది కట్ అయిపోవాలండి. అప్పుడు మనకి మిరపకాయలు బాగా వేగినాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఇలా ఉప్పు వేసి వేయించుకోవటం వల్ల మనకి ఘాటు అనేది అస్సలు రాకుండా ఉంటుందండి. మనము మిరపకాయలు వేయించుకున్నప్పుడు దగ్గు గానీ, జలుబు గానీ ఇలా వస్తూ ఉంటుంది కదా! ఎక్కువగా తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి కదా! అలా కాకుండా ఉండటానికి ఇలా ఉప్పు వేసి వేయించుకోవాలండి. తర్వాత ఇవి స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేకాకుండా మనం ఇలా వేయించుకున్నటువంటి మిరపకాయలనేవి మనం ఇప్పుడు మిల్లుకిచ్చినా కూడా మనకి కారం అనేది చాలా త్వరగా పడుతుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మిరపకాయలనేవి మనం ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ చలికాలంలో బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము అన్ని కూరల్లోనూ ఎక్కువగా టమాటాలు వాడుకొని వంట చేసుకుంటూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి టమాటాలని మనము గ్రేవీ కర్రీస్‌లోకి ప్యూరీ రూపంలో చేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ టమాటాల పైన ఉండేటటువంటి తొక్కని ఒలిచేసి మనము
పీల్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదా, అలా టమాటా పైన ఉన్నటువంటి ఈ పీల్ని వలవడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఒక ఫోర్కుని తీసుకోవాలండి, దానికి ఇలా టమాటాను గుచ్చుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్న సెగ మీద ఇలా టమాటాని కనుక మనం వేడి చేసామనుకోండి, మనకి టమాటా అనేది ఇలా పైన ఉన్నటువంటి పొర అంతా కూడా ఇలా కాలుతుందండి. తర్వాత దాన్ని మనము స్టవ్ కట్టేసిన తర్వాత ఇలా ఈజీగా పైన ఉన్నటువంటి తొక్కంతా కూడా మనం ఈజీగా ఇలా వలిచేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ టమాటా అనేది కాలిన తర్వాత మనకి పైన ఉన్నటువంటి పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు మనము ఇలా కాల్చుకున్నటువంటి టమాటాను ప్యూరీ చేసుకుని అన్ని వంటల్లోకి, కూరల్లోకి వాడుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువగా గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా పైన ఉన్నటువంటి లేబుల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. పైన ఉన్నటువంటి లేబుల్ తీయటం వల్ల మనకి ఈ బాటిల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ పెన్ తోటి బాటిల్కి పైభాగంలో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా మనము బాటిల్ చుట్టూ మార్కింగ్ చేసుకొని అంతవరకు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఒక కార్డ్బోర్డ్ షీట్ని ఆ బాటిల్ సైజుకి సరిపడేలా కట్ చేసుకోవాలండి. తర్వాత గ్లూ గన్ తోటి కానీ లేదంటే గమ్ తోటి కానీ మనం ఇలాగా బాటిల్కి ఇలా పైభాగంలో అంటించుకోవాలన్నమాట. తర్వాత మార్కర్ పెన్ తోటి ఈ కార్డ్బోర్డ్ మీద ఇలా పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా చిన్నగా మనం ఇలా డ్రా చేసుకుని అంత లెక్క కూడా కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము డబ్బులు దాచుకోవడానికి ఉపయోగించే బాక్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలాగ కాయిన్స్ కానీ లేదంటే నోట్స్ కానీ ఇందులో మనము వేసుకోవచ్చండి. ఈ బాటిల్ అంతా నిండే వరకు కూడా ఇందులో ఇలా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. మనము దీనిపై నుంచి కార్డ్బోర్డ్ షీట్ని అంటించాం కాబట్టి మనం మళ్ళీ ఈజీగా ఇది రిమూవ్ చేయలేమండి. పిల్లలకు కూడా ఇలాంటి ఐడియాస్ కనుక చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఈజీగా పొదుపు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. వాళ్ళు కూడా డబ్బులు దాయటానికి చాలా ఇష్టపడతారు. ఇలా మొత్తం బాటిల్ అంతా కూడా నిండే వరకు కూడా మనం ఇందులో దాచుకోవచ్చు అనమాట. పనికిరావని పారేసి బాటిల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా మాయిశ్చరైజర్ డబ్బాలు అయిపోయిన తర్వాత మనము వేస్ట్ అని పారేస్తాం కదండి, అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఇలా పైన ఉన్నటువంటి డబ్బాకి లేబుల్ తీసేసి తర్వాత మార్కర్ పెన్ తోటి ఇలా మనకి నచ్చిన షేప్లో ఇలా డ్రా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇలా గోడకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక మంచి ఆర్గనైజర్ కోసం ఇలా డ్రా చేసుకున్నాను. తర్వాత దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గోడకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన మార్కర్ పెన్ తోటి ఇలా మార్క్ చేసుకుని అక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇందులో పెన్నులు, పెన్సిల్ ఇలాంటివన్నీ వేసుకొని మనము స్టడీ రూమ్లో పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పెన్నులు కానీ పెన్సిల్ కానీ తీసుకొని వాడుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది. తర్వాత దీన్ని మనము మరికొంత అట్రాక్టివ్గా చేయడానికి ఇలాగా స్మైలీ ఫేస్ని డ్రా చేసుకున్నాను. మీకు నచ్చినటువంటి ఏదైనా మీరు డ్రా చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు గోడకి హ్యాంగ్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా దీంట్లో తీసుకుని వాడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇలా కనుక హ్యాంగ్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. తర్వాత కాకపోతే ఇంకో రకంగా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. మనము వాష్ బేసిన్ దగ్గర బ్రష్లు పెట్టుకోవడానికి హోల్డర్ని వాడుతూ ఉంటాం కదా, అలా మనము ఇందులో బ్రష్లు పెట్టుకుని వాడుకోవచ్చు. లేదంటే కిచెన్లో మనము చిన్న చిన్న ఫోర్కులు, స్పూన్లు కూడా వేసుకొని మనం హ్యాంగ్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చినటువంటి పాలు తీసుకున్నానండి. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఈ పాలు ఇంకా ఈ పంచదార 2 బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము పాలు అనేవి ఒక 2-3 సార్లు ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకి కొంచెం స్కిన్ అనేది కొద్దిగా టైట్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు మనము ఒక అరగంట పాటు అలాగే ఫేస్కి ఆ మాస్క్ అనేది అలాగే ఉంచుకోవాలండి. పాలు ఇంకా పంచదార వేసినటువంటి మాస్క్ అనేది మనకి స్కిన్ మనకి మంచి సున్నితంగా తయారవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పాలు అనేవి మనకి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ మాస్క్ అనేది మనము ఒక ఫేస్కే కాకుండా హ్యాండ్స్కి, నెక్కి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక అరగంట పాటు ఉంచిన తర్వాత మనము చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది వాడిన తర్వాత మనము సోప్ అనేది ఉపయోగించుకోకూడదండి. సోప్ కనుక వాడినట్లయితే ఈ స్మూత్నెస్ అంతా పోతుందన్నమాట. ఇలా మనం రోజు కనుక అప్లై చేసామనుకోండి, మన స్కిన్ అనేది చిన్నపిల్లల స్కిన్ అయితే ఎంత అయితే మృదువుగా ఉంటుందో అంత మృదువుగా మారుతుందండి. అంతేకాకుండా స్కిన్లో మంచి గ్లో వస్తుంది, మంచి మెరుపుని సంతరించుకుంటుంది. మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మనము ఫేషియల్ చేయించుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మంచి స్కిన్ షైనింగ్ అనేది పొందవచ్చండి. టిప్ అనేది 100% అందరికీ వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా
తర్వాత టిప్ ఏంటంటే ఇలా చేతిలోకి ఒక 4 చుక్కల కొబ్బరి నూనె తీసుకున్నాను. అందులోనే మనకి రోజ్ వాటర్ ఉంటుంది కదండీ! అది కూడా ఒక 4 చుక్కలు అలా తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా వేలుతో ఇలా గిలకట్టినట్లుగా చేసుకోవాలండి. ఇలా రంగరిచ్చినట్లయితే మనకి ఒక మంచి క్రీమ్ అనేది తయారవుతుందన్నమాట. చూడండి ఇలా మనం ఈ క్రీమ్‌ని ఇలా స్నానం చేసి వచ్చిన వెంటనే గనక హ్యాండ్స్‌కి కానీ, మొత్తం బాడీ అంతా కానీ, ఫేస్‌కి కానీ ఇలా అప్లై చేశామనుకోండి మనకి చర్మం అనేది అస్సలు పగలదండి. ఈ చలికాలంలో ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోయి మనకి చర్మం అనేది పగిలిపోతూ ఉంటుంది కదా! ముఖ్యంగా చేతులు, మెడ, ఫేస్ అనేది చాలా మనకి పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ముఖ్యంగా స్కిన్ అనేది మనకి డ్రై అయిపోవటం వల్ల మనకు ఒక రకమైనటువంటి దురద లాంటిది కూడా వస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ క్రీమ్‌ని కనుక ఇలా అప్లై చేసుకున్నామనుకోండి మనకి స్కిన్ అనేది అస్సలు పొడిబారకుండా ఉంటుంది. మనకి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా కూడా ఉంటుంది. ఇలా మనం స్నానం చేసిన వెంటనే అప్లై చేసుకుంటే మనకి స్కిన్‌లోకి త్వరగా ఇంకిపోయి మనకి తేమ అనేది ఉంటుందండి. తేమ ఉండటం వల్ల మనకి చర్మం అనేది పొడిబారకుండా ఉంటుంది. టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలనేవి ఇలా ఎక్కువగా పొట్టు తీసి వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా! ముఖ్యంగా మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నా, లేదంటే వంటల్లో మనము ఎక్కువగా పొట్టు తీసిన వెల్లుల్లి కట్ చేసి వాడుకున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్క దానికి పొట్టు తీసి మనం వాడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్క దానికి పొట్టు తీయటం అనేది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది. అంతేకాకుండా మనము ఒక్కొక్కటి వలవటం వల్ల మనకి చేతులు వేళ్ళు నొప్పి పట్టడమే కాకుండా గోళ్ళలోకి మనకి వెల్లుల్లి రసం అనేది వెళ్ళిపోయి మనకి గోళ్ళనేవి కూడా చాలా మంట పెడుతూ ఉంటాయి కదా! అలా కాకుండా మనము వెల్లుల్లి అనేది సింపుల్‌గా ఒలవటానికి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి జాలి గిన్నె ఉంటుంది కదండీ! దాంట్లో ఈ వెల్లుల్లన్నీ కూడా ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా పాయల నుంచి ఇలా రెబ్బల్లాగా సెపరేట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని మనము హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఇలా వెల్లుల్లిని వేడి చేసుకోవాలండి. కింద నుండి వచ్చేటటువంటి ఆవిరనేది మనకి చిల్లుల గిన్నె నుంచి తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్లోకి వస్తుంది కాబట్టి మనకి వెల్లుల్లి రెబ్బలనేవి వేడెక్కుతాయండి. తర్వాత వాటి మీద ఉన్నటువంటి పొట్టనేది లూజ్ అవుతుంది. తర్వాత మనము ఈజీగా మనం వెల్లుల్లి రెబ్బలను వలుచుకోవచ్చండి. ఇక్కడ మనము వెల్లుల్లి అనేది ఉడకపెట్టలేదండి. వెల్లుల్లిని మనం ఆవిరి మీద కొంచెం సేపు మాత్రమే వేడి చేసామండి. దానివల్ల మనకి వెల్లుల్లిపాయల టేస్ట్ అనేది అసలేం చేంజ్ అవ్వదండి. కొంచెం సేపు మాత్రమే మనకి ఇవి కొద్దిగా వేడెక్కినాయి కాబట్టి వాటి మీద ఉండేటటువంటి పొట్టు మాత్రమే లూజ్ అవుతుందండి. ఇలా ఈజీగా పొట్టు అనేది మనము ఈజీగా వలుచుకోవచ్చండి. ఇవి మెత్తబడినాయండి. దానివల్ల మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందో. ఇలా ఎన్ని కేజీలు వెల్లుల్లైనా మనము ఈజీగా వలుచుకోవచ్చండి. చూడండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీరే చూస్తున్నారు కదా! ఏదైనా ఎక్కువగా మనము ఇలా ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఇంట్లో ఎక్కువగా ఫంక్షన్స్ కానీ లేదంటే ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా చిన్న చిన్నగా మనం వంటల్లో వాడుకోవాలి వెల్లుల్లి అనుకున్నప్పుడు ఎలాంటి టిప్ అనేది మనకేం అవసరం ఏమి ఉండదండి. కొద్దిగా ఉంటాయి కాబట్టి మనం అవి ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇలా ఎక్కువ మొత్తంలో ఒలుచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూడండి వెల్లుల్లి అనేవి ఎంత నీట్‌గా వలుచుకున్నామో. తర్వాత పొట్టు కూడా ఎంత బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా! ఎక్కడా కూడా పొట్టు కూడా మనకి విరగకుండా వచ్చేసింది చూడండి. టిప్ అనేది 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డబ్బాలనేవి మనం ఖర్జూర పళ్ళు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ! లేదంటే మనకి కొన్ని రకాలైనటువంటి డిస్పోజబుల్ బాక్సులు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా! ఈ బాక్సులు పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇలా బాక్స్ మీద నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనము మార్కర్ పెన్ తోటి డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత బాక్స్ పైభాగంలో బాక్స్‌ని తగిలించుకోవడానికి అంటే మేకుకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ హోల్ పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు మనము కిచెన్‌లో మనకి అందుబాటులో ఉండే దగ్గరలాగా దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవాలండి. ఇందులో మనకి చిన్న చిన్న కత్తెరలు, స్పూన్లు, ఫోర్కులు ఇలాంటివి ఉంటాయి కదా! అవి ఏవైనా సరే వేసుకోవచ్చండి. అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. లేదంటే ఇదే బాక్స్‌ని మరొకలాగా కూడా వాడుకోవచ్చు. పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుని దీంట్లో పెన్నులు, పెన్సిల్ ఇలాంటివన్నీ వేసుకొని వాడుకోవచ్చు. లేదంటే మనము ఇదే బాక్స్‌ని వాష్‌రూమ్‌లో కూడా పెట్టుకొని ఇందులో షాంపూ ప్యాకెట్స్ కూడా వేసుకోవచ్చన్నమాట. ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ మెలన్ సీడ్స్ కానీ లేదంటే సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ మనం తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా! ముఖ్యంగా మనము స్మూతీలు అలాంటివి చేసుకున్నప్పుడు గ్రేవీ కర్రీస్‌లోకి కూడా ఈ వాటర్ మెలన్ సీడ్స్ వాడుతూ ఉంటాం కదా! ఇవి ఇలా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కొంతకాలానికి చాలా త్వరగా పురుగనేది వచ్చేస్తుందండి. ఇవి పురుగు పట్టకుండా ఫ్రెష్‌గా ఉండటానికి 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా వాటిని కట్ చేసి ఈ వాటర్ మెలన్ సీడ్స్‌లో వేసుకున్నామనుకోండి మనకి ఈ సీడ్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా
తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో తేనె ఉంటుంది కదా! ఆ తేనె ఇలా ఒక స్పూన్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే ముఖ్యంగా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి చాలా నీరసంగా అనిపిస్తుంది కదండీ! అలాంటప్పుడు ఇలా తేనె వేసిన నీళ్లు గనక తాగామనుకోండి మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా మనకి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఇలా నీళ్ళల్లో తేనె కలుపుకొని తాగినట్లయితే మనకి నీరసం అనేది తగ్గుతుందండి. అంతేకాకుండా ముఖ్యంగా వెయిట్ లాస్ కోసము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్‌కి వెళ్ళే వాళ్ళకి తేనె వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నీరసం అనేది తగ్గుతుందండి. అంతేకాకుండా మనకి బెల్లీ ఫ్యాట్ కరగడానికి కూడా ఈ తేనెతో కలిపినటువంటి వాటర్ తీసుకుంటే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గుతుందండి. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.